బలమగల దేవుడా, ఘనమైన తండ్రి, యేసు రాజా, నీకే వందనాలు నాయనా. ఈ యొక్క పరిశుద్ధ దినమందు, ఈ ఆదివార దినమందు, ఈ పునరుద్ధాన దినమందు నిన్ను పూజించాలని, ఆరాధించాలని, గణపరచాలని వచ్చి ఉన్నాము ప్రభువా. ఇంతవరకు నీ నామాన్ని కీర్తించి, గానము చేసి, పాటలు పాడి నిన్ను ఘనపరిచాం. బిడ్డలందరినీ బలపరిచి నామములో ఇంకా వారిని నీవే ప్రభా, నీవే నాయన, నీవే ఉజ్జింపజేసి హుషారుగా పాడినట్లుగా సహాయం చేయమని. వాక్యమైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడా, నీ మెల్లనైనా స్వరమును మాకు వినిపించి మేమందరం ఆ స్వరాన్ని గుర్తించి ఆ మాటలను గ్రహించి మాటల్లో ఉన్న భావాన్ని మేము అయా మా జీవితాలకు అన్వయించుకొని ఆ ప్రకారముగా జీవించినట్లుగా మాకు మీరే సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దినము ఆదివారం అని ఆలయమునకు ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు. దేవుని వాక్యము జీవము గలముదని దైవ లేఖనముల ద్వారాగా తెలియచేయబడుతున్న సంగతులన్నీ మనందరికీ ప్రయోజనకరమని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. అందుకని మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలను వినుట వలన మీకు ఒక గొప్ప మేలు కలుగుతుంది. మేలైన సంగతులు కాబట్టి మనం జాగ్రత్తగా విందాము. గత వారము అయితే పునరుద్ధాన ఆదివారం అని మనకి తెలిసిన సంగతి బైబిలులో చూసాం. అంటే సమాధిని చీల్చి బయటికి వచ్చాడు యేసు ప్రభువారని వాక్యము ద్వారాగా మనమందరము తెలుసుకున్నాం. అలాగా వచ్చిన యేసు ప్రభువారు అలాగా సమాధిని చీల్చి సజీవుడిగా బయటికి వచ్చిన యేసు ప్రభువారు ఎందుకు అలా రావాల్సి వచ్చింది? ఎందుకని ఆయన సజీవుడిగా సమాధిని చీల్చి భూమిపైన ఉండవలసి వచ్చింది అని మనం దేవుని వాక్యం మీద ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. దేవుడే ఆయన కోరుకున్న సంగతిని మనము బైబిల్ గ్రంథంలో చూడాలి. అందుకు యేసు ప్రభువారు అలాగా రావలసి ఉన్నది అని బైబిలులో ఉన్న మాటని మనం చూద్దాం. ఏమండి, నిజముగా దేవాది దేవుడు కోరుకునే మాట ఏంటి? సర్వమానవాళిని గూర్చి దేవుడు మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి మనమందరము కూడా తెలుసుకోవలసిన ఒక గొప్ప సత్యం ఒకటి ఉందండి. దేవుడు ఏమి కోరుకునేవాడు? దేవుడు ఏమి చేసేవాడు? దేవుడు మానవుల కొరకు ఏమిచ్చేవాడు? ఈ మూడు మాటల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏమి చేసేవాడు, దేవుడు ఏమి కోరుకునేవాడు, దేవుడే ఏమి ఇచ్చేవాడు. ఈ విషయాల మీద మనం ఆలోచన చేద్దాం.
బైబిల్ గ్రంథములో ఉన్న మాటని మీరు చదవండి. బైబిల్ గ్రంథములో ఉన్న మాట మీరు చదవండి. కీర్తనల గ్రంథము 120వ కీర్తన 7వ వచనం చదవండి. 120వ కీర్తన 7వ వచనం. ఏమా? నేను కోరినది సమాధానమే. దేవుడు కోరుకునేది ఏంటంట? సమాధానము. అంటే భూప్రపంచములో లేక భూమి మీద నివసిస్తున్న వారిలో నిజముగా ఆలోచించి మాట్లాడితే ఇదే లేదు. ఏం బాబు? ఏమి లేదు? సమాధానమే లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను కోరినది సమాధానమే. నేను కోరినది సమాధానమే. దేవుడు కోరుకునేది సమాధానమేనండి. దీని మీద మనము కూడా ఆలోచించాలి. ఈనాడు చూడండి, మీ గ్రామాలలో లేక మీ గృహాలలో లేక మన జీవితాలలో లేనిది ఇదేనండి. ఏమి లేనిది? సమాధానమే లేదు. అన్నీ ఉన్నాయి. ఇల్లు, వాకిలు, భూములు, పొట్లు, బంగారం, వస్త్రాలు, ఇల్లు అన్నీ రకరకాలు ఉన్నాయి. కానీ నిజంగా ఆలోచిస్తే సమాధానమే లేదంట. ఎవరిలో సమాధానము లేదు. ఆనాటి కాలాన్ని బట్టి ఆలోచిస్తే ఇశ్రాయేలు ప్రజల్లో సమాధానం ఉందా? లేదు. ఆనాటి కాలాన్ని బట్టి చూస్తే ఏమంటే అన్ని జనుల్లో సమాధానం ఉందా? లేదు. ఆనాటి కాలాన్ని బట్టి చూస్తే ఆయా దేశాలలో సమాధానం ఉందా? లేదు. ఈనాటి కూడా మన సమాజంలో, మన రాష్ట్రాల్లో, ఏమిటి మన జిల్లాలలో చూస్తే ఏమి లేదంట? సమాధానము లేదు. ఈ సమాధానము కొరకే దేవుడు 24 గంటలు ఆలోచించాడు. మానవులను సమాధానపరచాలి, మనుషులకు సమాధానము కలగాలి. ప్రతి ఇంటిలో, ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో కూడా సమాధానము ఉండాలని ఎవరు ఆలోచించారంట? దేవుడు ఆలోచించాడంట. ప్రియులారా, ఆయుద్ధం చేసుకోవాలి. మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు పరలోకములో ఉండవలసిన దేవుడు భూమి మీదకి రావటానికి కూడా కారణం అదే. ఏమిటి కారణము? సమాధానపరచాలి. ఎవరితో ఎవరికి సమాధానం కలగాలి? ఎవరితో ఎవరికి సమాధానం ఉండాలి? ఎవరితో ఎవరు సమాధాన పడాలి? అలా సమాధానపరచబడటం వలన ఆ సమాధానపరచబడిన వారు కూడా ఎవరు ఆ పని చేస్తారో బైబిల్ గ్రంథం మీద మనం కొంచెం ఆలోచన పెట్టాలి. చాలా సంవత్సరాల నుంచి మనమైతే బైబిల్ గ్రంథాన్ని చేత్తో పట్టుకొని తిరగటం అయితే జరుగుతుంది. ఎక్కడ కూడికంటే అక్కడికి బైబిల్ పట్టుకెళ్తాం, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ బైబిల్ పట్టుకెళ్తాం, ఎక్కడ సభలు అంటే అక్కడ బైబిల్ పట్టుకెళ్తాం, ఎప్పుడు ఆలయానికి వెళ్ళాలంటే అప్పుడు బైబిల్ పట్టుకొని వస్తూ ఉంటాం. కానీ బైబిల్ లోపల ఏముంది? బైబిల్ లోపల ఏమి రాయబడి ఉందో అది ఏనాడైనా మానవుడు తెలుసుకోగలుగుతున్నాడా? అందుకే ఈరోజు మనం తెలుసుకుందాం. మీ బైబిల్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి. చదవకపోయినా పర్లేదు కానీ తెరిచి పెట్టుకోండి. చదువు వచ్చిన వాళ్ళందరూ చదవండి, చదువు రాని వాళ్ళందరూ కూడా చూడండి. బైబిల్ చదవన్నప్పుడే, అలాగని 24 గంటల బైబిల్ చూడటం కాదు. బైబిల్ చదవన్నప్పుడే బైబిల్ చూడాలి. ఏంటనే మళ్ళీ మీ మొక్కల పైకి లేచి నన్ను వాక్యం వైపు చూస్తే అప్పుడు చదువునేది బోధించేది నీకు అర్థమవుతుంది. ఏం బాబు? అందుకు ఇంకా
దేవుడు అనే మాటను చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయం 35వ వచనం కూడా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 35వ వచనంలో ఉన్నమాట. ఏమండి, ఏం చదువుతున్నారు? 35వ వచనమేనా అండి? చదవండి. 33 అంటే చదవండి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలోనూ దేవుడు సమాధానానికి కర్తే గాని అల్లరికి ఈనాడు సంఘాలలో కానీ సమాజములలో కానీ రాష్ట్రాలు దేశాల్లో కానీ ఏం చూస్తున్నాడు మానవుడు? ఏం బాబు, ఏం చూస్తున్నారండి? ఎక్కువగా ఎక్కడ చూసినా అల్లరి, కొట్లాట్లు, యుద్ధాలు, గొడవలు, తగాదలు, దూషించుకోవటము, శపించుకోవటమే. ఎక్కడ చూసినా ఇదే కనపడుతుందండి. ఇరిగి పొరుగు వారిలో చూసినా ఇదే కనపడుతుంది కదా. ఆ గ్రామానికి ఈ గ్రామానికి మధ్యలో చూసినా అదే కనపడుతుంది. ఏం కనపడుతుంది అంటున్నాడు దేవుడు అంటే, అల్లరి అల్లరి అల్లరి. అల్లరున్న చోట నేను ఉండను అన్నాడు దేవుడు. అల్లరి ఉన్న చోట ఉండడండి. ఎక్కడ ఉంటానంటాడు? సమాధానకరమైన స్థలాలలో, సమాధానకరమైన కుటుంబాలలో, సమాధానకరమైన మనుషుల మధ్యలో సమాధానము ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉన్నాడు. ఇదే గుర్తించాలి మీరు. ప్రతి విశ్వాసి గమనించవలసింది ఇదే. నేను కోరుకునేది సమాధానమే. కీర్తన గ్రంథం చదివారు కదా. ఆ సమాధానాన్ని ఎవరెవరికి ఇవ్వాలో ఆ మాటని మనం జాగ్రత్తగా చూద్దాం. చూడండి బైబిల్ గ్రంథంలో ఏమండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము చదువుతారు ఒకసారి. ఆదివారము సాయంకాలమున ఎవరికి భయపడ్డారు వీళ్ళు? భయము ఉంటే సమాధానం ఉంటుందంటారా? భయమున్న ఇంట్లో, భయమున్న గ్రామంలో, భయమున్న ఏమండి ఏ ఊర్లోనైనా సరే కానీ సమాధానంగా ఉండగలుగుతారా? ఉండాలి. యేసు ప్రభు శిష్యులే కానీ వీళ్ళు ఎవరికి భయపడ్డారు? యూదులకు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు అంటే, అంతకుముందు చూసిన కార్యాలు, అంతకుముందు చూసిన ప్రజలు, అంతకుముందు చూసిన జనులు ఏమేమి చేశారో, ఎవరినెవరిని ఎలాంటి ఇబ్బందులు పెట్టారో అలాంటివన్నీ కూడా వారు కళ్ళారా చూశారు. చూసినప్పుడు వారికి ఏం కలిగింది? భయము కలిగింది. ఇక ఈ మనుషులతో మనం సమాధానంగా ఉండలేము, ఈ సమాజం వారితో మనము సమాధానం పడలేము, వీళ్ళకి మనకి వైరము ఏర్పడింది, వీరికి మనకి గొడవలు ఏర్పడ్డాయి. ఇక ఇలాంటి వారితో మనం సమాధానం పడలేము. కానీ ఏం చేయాల మనము? వారికి దూరముగా, వారికి కనిపించకుండా ఒక గదిలోనో లేక ఒక ఇంటిలోనో ఒక గ్రామంలోనో మనము తలదాచుకోవాలి అనుకున్నట్లుగా వారందరూ కూడా భయపడిపోయారు దేవుని బిడ్డలారా. ఇలాంటి భయము ఆందోళన కలిగి ఉన్న మనుషులకి దేవాది దేవుడు లేక పునరుద్ధానుడైన యేసు ప్రభువారు ఆనాటి కాలమందు ఆనాటి ప్రజలకు లేనిది సమాధానము ఇదిగో నేను ఇవ్వాలి అనుకున్నాడేమో. ఏమండి, యేసు ప్రభువారు ద్వారాగా లేక యెహోవా దేవుడు అనుకున్నట్లుగా భూమి మీద ఉన్న ప్రజలకి ఏమి ఇవ్వటానికి ఆయన వచ్చాడో చూద్దాం వాక్యం ద్వారాగా. యేసు ప్రభువారు వచ్చి
మధ్యలో నిలబడి దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమి లేని వారికి ఏం కలుగునుగా అంటున్నాడు దేవుడు. సమాధానము లేని ప్రజలకు సమాధానము ఇస్తున్నాడు దేవుని బిడ్డలారా. అంటే యేసు ప్రభువారు పునరుద్ధానుడై ఏమండి సమాధిని చీల్చి మరణము ముళ్ళును విరిచి సజీవుడిగా వచ్చిన కార్యం ఏమిటి అంటే సమాధానం లేకుండా ఉన్న ప్రజలకి సమాధానం ఇవ్వటమే ఆయన యొక్క పని, ఆయన యొక్క బాధ్యత. దేవుడు అనుకున్నాడు కదండి, నేను సమాధానకి కర్తను కానీ అల్లరికి కర్తను కాదు. అందుకు మనుషులు కూడా ఈ వాక్యం మీద ఆలోచన చేయాలి. ఈ మాటను బట్టి ప్రతి విశ్వాసి కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి స్త్రీ పురుషులు కూడా ఈ మాటలను గ్రహించుకోవాలి. ఈ మాటలు అన్నీ కూడా నీకు నాకు మనందరికీ కూడా ప్రయోజనకరమైనవని గుర్తెరగాలి. ఈ మాటలు కానీ నీవు అర్థం చేసుకోకుండా, ఈ మాటలు కానీ నీ హృదయానికి అనుసంధానం చేసుకోకుండా, ఈ మాటలు కానీ నువ్వు పెడసోని పెట్టినట్లయితే ఇక జీవితంలో నువ్వు బ్రతికే కాలములో ఈ భూమి మీద ఉన్నంత వరకు సమాధానమే నీకు దొరకదు. జాగ్రత్త. సమాధానం ఇచ్చేది ఎవరు అనుకుంటున్నారు? దేవుడు. సమాధాన పరిచేది ఎవరు అనుకుంటున్నారు? దేవుడు. ఏమండి, మన రాష్ట్రాల్లో కూడా గొడవలు లేవా? మాజీ మంత్రులకి ఇప్పుడున్న మంత్రులకి ఎలాంటి గొడవలు ఉన్నాయి? ఏమండి, మాజీ ముఖ్యమంత్రులకి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఎన్ని గొడవలు ఉన్నాయి? ఆలోచించాలి. ప్రధానమంత్రులు మన దేశంలో ఉన్నవారే కాదు, బయట ఉన్నవారికి కూడా ఎలాంటి ఘోరమైన సమస్యలు ఉన్నాయండి. మరి వీళ్ళందరికీ, ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ ఏది అవసరము? సమాధానము చాలా 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 అవసరం అండి. డబ్బు లేకపోయినా బ్రతకొచ్చు, ఎండి బంగారు లేకపోయినా బ్రతకొచ్చు, కానీ సమాధానం లేకపోతే ఆ మనుష్యుడు బ్రతికినా కూడా వేస్టే. సమాధానము లేని మనుషులు ఎంత క్రూరత్వముగా వారు ప్రవర్తిస్తారండి. సమాధానం పడలేని మనుషులు ప్రతి మాటకి అల్లరి రేపుతూనే ఉంటాడు. సమాధానం కలిగి లేని వ్యక్తి ప్రతి మాటని కూడా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని అల్లరినే పుట్టిస్తూ ఉంటాడు. సమాధానం పడాలి అన్నాడు దేవుడు, సమాధానం ఉండాలి అన్నాడు దేవుడు, సమాధానం కలిగి ఉండాలంటున్నాడు ప్రభువైన యేసు. సమాధానము ఇది కావలసినది. సమాధానము దేవుడు ఇచ్చేది. అందుకు మనమందరము కూడా సమాధానము కర్మగా మనము ఆలోచనలు ఉండటం మనకి చాలా చాలా మంచిది. చూద్దాం, ఆ దినాలలో, ఆనాటి కాలములో ఆయా ప్రజలకి యేసు ప్రభువారు ఏమండి పునరుద్ధానుడైన తర్వాత ఎవరెవరికి కనిపించాడు, ఎవరెవరిని ఏం చేయాలనుకున్నాడో మనము బైబిల్ గ్రంథాన్ని బట్టి పరిశీలన చేద్దాం. బైబిల్ గ్రంథాన్ని బట్టి పరిశోధన చేద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని వచనాల కిందకు చదువుకురండి త్వరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం కొన్ని వచనాలు చదువుదాం. లేఖనముల ప్రకారము లేపబడును, ఒకటి కేపాకును, తర్వాత 12కి కనబడును. అట్టి పిమ్మట 500కు ఎక్కువైన ప్రజలకు కూడా ఒక్క సమయమందే కనబడ్డాడు. వీరిలో అనేకులు దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇంతమందికి కనబడడానికి గల కారణం ఏంటో వినండి. ఇన్ని వందల మందికి, ఇన్ని వేల మందికి యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత ఇలాగ కనిపించడం గల కారణం ఏంటి
అని అంటే మొట్టమొదట అపొస్తలులందరికీ సమాధానము లేదు, వారికే మొట్టమొదట కనపడ్డాడు కదా. తర్వాత ఎంతమంది కంట 500 మంది సహోదరులు ఒక్కసారే ప్రభు వాళ్ళకి కనిపించాడు. అంటే వీళ్ళందరికీ ఇలా కనపడడానికి కారణం ఏంటంటే వీరిలో సమాధానం కరువై ఉంది. సమాధానం లేని పరిస్థితుల్లో మానవులు ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరికి సమాధానం అవసరమని, ప్రతి ఒక్కరు సమాధానం పడి ఉండాలని, ప్రతి ఒక్కరిలో సమాధానం కనబడాలని ప్రభువైన దేవుడే యేసుగా ప్రజలతో కనబడి మాట్లాడి అందరినీ సమాధానపరుస్తున్నాడు. ఏమండి, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా, సిలువ వేయబడక ముందు కూడా, ఏమండి, హేరోదు గారికి పిలాతుకి అసలు సమాధానం ఉండేది కదంట. విన్నారా ఆ వాక్యం? ఎప్పుడైనా విన్నారా మీరు? వాళ్ళిద్దరికి ఎప్పుడు పోట్లాట ఉండేదంట. యేసు ప్రభువారు రాకతో వాళ్ళిద్దరు ఏమయ్యారమ్మా? సమాధాన పడ్డారు. సమాధాన పడటానికి మనుషుల మధ్యలోనికి వచ్చి నిలబడుతున్నాడు దేవుడు, కనబడుతున్నాడు. చూసే ప్రజలందరూ కూడా సమాధానంగా ఉండాలని దేవుడు అనుకొని ఆశించి మాటలన్నీ ఈరోజు వరకు మనకు కూడా చెబుతున్నాడు. ఈరోజు ఇక్కడ ఇంతమంది ఉన్నాం కానీ ఏమి లేదంటారు, అదే లేదు ఇక్కడ. చూడటానికైతే అందరూ ఏదో సమాధానంగా కనబడుతున్నాం, మాట్లాడడం కానీ మౌనంగా ఉంటాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఒకరికొకరికి విరోధాలు, ఒకరి మీద ఒకరికి కోపాలు, ఒకరి మీద ఒకరికి వ్యసనాలు, ఒకరంటే ఒకరు పడని పరిస్థితి ఉంది. అది ఉండకూడదని దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధుల సంఘములన్నిటిలోనూ సమాధానకర్తను. అంటే ఇప్పుడు సంఘములో కూడా ఏమి కనబడాలన్నాడు దేవుడు? సమాధానం ఉండాలి, సమాధాన పడాలి. సమాధానముతో జీవించటము నువ్వు నేర్చుకోవాలి. నీ ఇంట్లోనైనా సరే, నీ కుటుంబంలోనైనా సరే, నీ తోటి వారితో కూడా, ప్రతి ఒక్కరితో కూడా మనుషులు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? సమాధానముగా ఉండాలి. సమాధానముగా ఉంటే నీకు గొప్ప విలువ పెరుగుతుంది, నీకు గొప్ప గౌరవం పెరుగుతుంది, నీకు మంచితనం పెరుగుతుంది, దేవునితో సంబంధం ఏర్పడుతుంది, దేవుడు కూడా నిన్ను ఇష్టపడతాడు. దేవునికి నీకు కూడా సమాధానము కలిగి ఉంటే నీకు పరలోకపు దీవెనలు అన్నీ వస్తూ ఉంటాయి. సమాధానం పడటానికి ఎంతోమంది ఇష్టపడుతున్నాం ఈ రోజు నుంచి. గతం వదిలేయండి, దేవుడు చెబుతున్నాడు కదా, నేను సమాధానం కోరుకునేవాడును, అలాగే మీరు కూడా సమాధాన పడండి అని చెప్పేవాడును. మిమ్మల్ని సమాధాన పరచటానికే మీ మధ్యలోనికి నేను వచ్చాను. అందుకు ఈరోజు 500 మంది అయినా, 1000 మంది అయినా, లేక 1,000,000 మంది అయినా, లేదా భూమి మీద ఉన్న ప్రజల ఎవరైనా సరే సమాధానంగా ఉండటమే సంతోషము. సమాధానంగా ఉండటమే సంతోషం. ఈ సమాధానం ఎవరి వల్ల వస్తుంది అంటే, ఇందా మనం చదివాం కదా, ప్రభువైన యేసు ద్వారా వస్తుంది. ఇంకా చూడొచ్చు సమాధానం గురించి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం కూడా చదవండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుదాం. కాగా, వింటున్నారా? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కూడా ఏంది కాపలా ఉంటుందమ్మా? సమాధానం. సమాధాన కాపలా ఉంటేనే ఇంట్లో అల్లర్లు ఉండవు.
సమాధానం ఇంటి దగ్గర కాపలా ఉండాలా, గేటు దగ్గర కాపలా ఉండాలా. అలా ఉంటేనే లోపల ఇంట్లో ఉన్న వారికి అల్లరి లేకుండా ఏమండి ఆప్యాయత, ప్రేమ, అనురాగాలతో జీవించగలుగుతాం. యేసు ప్రభువారు సమాధిని గెలిచి రావడానికి గల కారణం ఏంటంటే నిన్ను సమాధానపరచాలి. ఇంకా ఆయన చివరి మాట అదే కదండి. ఇక చివరగా మనుషులందరినీ కలుసుకొని మానవులందరినీ కనబడి వీళ్ళందరికీ సమాధాన సంబంధమైన మాటలు చెప్పేసి నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని యేసు ప్రభువారి యొక్క ఆలోచన. అందుకే ఏమండి సమాధానం ఎవరి వల్ల వస్తుందంట? యేసు క్రీస్తు వలన నీకు నాకు సమాధానం అనుగ్రహించబడుతుంది. కోరుకోండి అమ్మా బాబు, కోరుకోండి. ఇది చాలా చాలా అవసరమైన మాటలు ఇవి. సమాధాన పడ్డారు. మొట్టమొదట ఎవరు సమాధాన పడ్డారంటే యేసు ప్రభువారిని చూసిన 12 మంది శిష్యులు సమాధాన పడ్డారు కదా. యేసు ప్రభువారిని చూసిన వారు యేసు ప్రభు ద్వారాగా ఆ ఇంటిలో, ఆ కుటుంబములో, ఆ గృహములో మొట్టమొదట సమాధాన పడిన వారు ఆ 12 మంది. ఆ 12 మంది తర్వాత బయట ప్రపంచానికి వెళ్తే అలాగ సమాధాన పడ్డారు 120 మంది. దాంట్లో స్త్రీలు కూడా ఉన్నారు. ఏమండి అలా అలా 120 మంది అలా పోయి 500 మంది, అలా 500 మంది అలా పోయి 5000 మంది. వీళ్ళందరూ సమాధాన పడ్డానికి కారణం ఎవరంటే యేసు ప్రభువారు. అప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారు? ఒక మాట చదువుదామా? ఇప్పుడు మత్తయి సువార్తకు రండి. మళ్ళా మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. వీళ్ళందరూ ఏమయ్యారో? సమాధాన పరిచేవారే ధన్యులు. చెప్పండి దేవునికి స్తోత్రము. సమాధాన పరిచేవారు ఎవరంటమ్మా? సమాధాన పరిచేవారు ఎవరంటమ్మా? దేవుని కుమారులు మీరే, కుమార్తెలు మీరే. సమాధాన పరుస్తున్నావా? సమాధాన పడుతున్నావా? పూర్వకాలం ముందు ఆది అపొస్తలులలో సమాధానం ఉంది, ఐక్యత ఉంది, యూనిటీ ఉంది. అలాగా 120 మంది, 5,000 మంది, అలాగ 5,000 మంది ఏమండి సమాధాన పడ్డారు. వాళ్ళందరూ ఏమై ఉన్నారు? భూమి మీద దేవుని కుమారులు అయి ఉన్నారు, దేవుని పిల్లలు అయి ఉన్నారు. వారు ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ప్రతి గ్రామానికి వెళ్తున్నారు, ప్రతి పట్టణానికి వెళ్తున్నారు, ప్రతి రాష్ట్రానికి వెళ్తున్నారు, ప్రతి దేశానికి కూడా వారు వెళ్తున్నారు. ఎందుకంటే సమాధానపరచాలి. ఏ గ్రామంలో సమాధానం లేదో వాళ్ళకి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి సువార్త చెబుతున్నారు. ఆ గ్రామస్తులు ఏం చేస్తున్నారు? వాళ్ళు సమాధానపరుస్తున్నారు. అలా ఒక జిల్లాకి వెళ్తున్నారు, ఆ జిల్లాలో సువార్త చెబుతున్నారు, అక్కడ ఉన్న వారందరినీ సమాధానపరుస్తున్నారు. ఇలాగ రాష్ట్రాలు, దేశాలన్నీ కూడా సమాధాన పడాలని దైవ సంకల్పముతో ఏమండి దేవుని యొక్క బిడ్డలుగా భూలోకమంతా వారు తిరిగినట్లుగా బైబిల్ చరిత్ర చెబుతుంది. ఎవరు అలా తిరిగారంట? ఆది అపొస్తలులు దేశాలు ఖండాలు దాటుకుంటూ వెళ్ళి సువార్తలు చెప్పారు. వారందరి ద్వారాగా భూలోకములో ఏముండాలని దేవుడు కోరుకున్నాడంటే సమాధానము. అల్లరి నేను చూడను, అల్లరి నేను సహించను, అల్లరికి నాకు సంబంధం లేదు, అల్లరి చేసేవాళ్ళు మోహాలు ఉంటే నాకు వద్దు అన్నట్లుగా దేవుడు ఈ లోకాన్ని, భూలోకాన్ని చూస్తున్నప్పుడు ఈ మాట ఆయన చెబుతున్నాడు. అయ్యా, ఎందుకు మీరు అల్లరిగా ఉంటున్నారు? ఎందుకు మీరు గొడవలతో ఉంటున్నారు? ఎందుకు మీరు సమాధాన పడకుండా అలాగ జీవిస్తున్నారని దేవుడు ఇప్పటికీ కూడా అండి ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నాడు. అమ్మా, మనమందరము కూడా ఎలా ఉండాలి? సమాధానంగా ఉందాం.
సమాధానంగా ఉంటే నీదేమైనా ఆశలు పోతాయా? నీ అంతస్తులను తిరిగిపోతాయా? నువ్వు కష్టపడి సంపాదన ఏమైనా ఎత్తిపోతారా? నిజంగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. సమాధానం ఉంటే అక్కడ ఏం జరుగుతుంది? సంతోషం ఉంటుంది, ఏమండి, ఆనందం ఉంటుంది, ఒకరు పంచుకోవచ్చు కదా. నీ ఇంట్లోది నాకు, నా ఇంట్లోది నీకు, ఇలా ఒకరు వండుకున్నది పంచుకోవచ్చు, ఏమండి. వండుకున్నది ఏదైనా, ఇదిగో తీసుకో అన్నయ్య, ఇదిగో తీసుకో చెల్లె, ఇదిగో తీసుకో, అలా రకరకాలుగా చక్కగా మాట్లాడుకోవచ్చు కదండి. ఏముంటే సమాధానం ఉంటే ఇలాగా అందరూ కలిసి మాట్లాడుకోవచ్చు కదండి. మరి సమాధానం లేకపోతే మాట్లాడుకుంటుందా? మాట్లాడలేకపోతే ఏమైనా పెడతారా? పెట్టరు, ఏమండి. అన్నిటికీ ఇక్కడ ముఖం వేస్తూ ఉంటావు. ఏది కూడా నీ దగ్గర రాదిక, ఎవరు కూడా నీ దగ్గర రారిక. ఎందుకు? నీతో అంతా గొడవే కాబట్టి, నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి ఇక మనుషులు ఏమైపోతూ ఉంటారు? అలాగా దూరం అయిపోతూ ఉంటారు. దూరం అయిపోయే వారందరినీ యేసుప్రభువు వారు సమాధానపరిచి అందరినీ మళ్ళా సంతోషింపజేయటానికి వచ్చిన దేవుడు. ఈరోజు నువ్వు అయినా నేనైనా ఎవరమైనా సరే, గత కాలములో ఒకవేళ భేదాలు ఉండొచ్చు, గత కాలములో ఒకవేళ విరోధాలు ఉండొచ్చు, గత కాలములో ఒకవేళ ఏదైనా సమస్య వల్ల మాట్లాడకపోవచ్చు, ఓకేనా. అయితే నీ కోసమే పునరుద్ధానుడై వచ్చాడు యేసుప్రభు. మన కోసమే యేసుప్రభు పునరుద్ధానుడై సజీవుడై వచ్చాడు. ఎందుకు? సమాధానపరచాలి. లోక భయం ఉంది నీలో, లోకపరమైన ఆందోళన ఉంది నీలో, వాళ్ళు ఏదో చేస్తారనే భయం ఉంది నీలో, వీళ్ళు ఏదో కీడు చేస్తారనే భయం ఉంది నీలో, వీళ్ళతో మాట్లాడితే నాకు నష్టమే కలుగుతుందన్న భయం ఉంది నీలో. ఆ భయాన్ని తొలగించి నిన్ను సమాధానపరచడానికే ఉన్నాడు. నిన్ను నన్ను సమాధానపరచడానికి ఉన్నాడు దేవుడు. సమాధాన పడండి. మీరేమవుతారు అప్పుడు? దేవుని కుమార్తెలు అవుతారు, దేవునికి కుమారులు అవుతారు. అమ్మా, దయించి మీరందరూ కూడా సమాధానంగా మాట్లాడటానికి ప్రయత్నాలు చేసుకోండి. గతం వదిలేయండి. గతం ఉన్న విరోధాలు ఉంటే మానిపోండి. యేసు ప్రభు కూడా ఒక కఠినమైన మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఆలయానికి వచ్చిన వారితో అన్నాడు ఆయన. ఆలయంలోని ఇలాగే పాటలు పాడేశారు, ఇలాగే వాక్యం జరిగేసింది, ఇక లేచి కానుకలు వేసే టైం కదా లాస్ట్, ఏమండి. కానుకలు వేస్తూ ఉన్నారు. చర్చికి వచ్చే వాళ్ళందరూ కానుకలు వేస్తూ ఉంటే ఒక అతను చూశాడు యేసుప్రభు వారు. అతను చూసి ఆడికి అంతకుముందంట వాళ్ళ అన్నతో గొడవ ఉందంట, వాళ్ళ తమ్ముడితో గొడవ పెట్టుకు వచ్చాడంట చర్చికి. అమ్మో, వింటున్నారా? అంటే అక్కడ వాక్యంలో ఉంది మగోడనే ఉంది, ఆడమనిషి అని కాదు కానీ మగోడనే ఉంది. అప్పుడు యేసుప్రభు వారు ఆ కానుకేసేవాడిని చూసి అన్నాడు, రై నువ్వు ఆపు, కానుక వేయొద్దు, పెట్లో కానుక వేయద్దు, అక్కడ పెట్టు, కిందన పెట్టేయి, వెళ్ళి నువ్వు ఆడితోని నీ సహోదరుడితోని సమాధానం పడి వచ్చి కానుకై అన్నాడు. కానుక గురించిది నేను ఒక మాట బైబిల్ ద్వారాగా చెప్తాను, బాగినండి. అదే గొడవ పెట్టుకొని వచ్చావు దేవుని ఆలయానికి, రైటే. కానుకల గురించి పక్కన పెట్టండి. ఒక నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏమండి, మరి నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలా లేదా? అంగీకరిస్తాడా? ఎదుటివారితో గొడవ పెట్టుకొని వచ్చి ఆలయంలో ప్రార్థన చేసే లేదా కానుకలైతే దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటున్నారా? ఎప్పటికీ అంగీకరించడు. నువ్వు ఏ చేయొచ్చు, నువ్వు ప్రార్థన చేయొచ్చు, కానీ అది మా దేవుని దగ్గరికి చేరదు. బైబిల్లో ఉందా మాట, గ్రంథములో రాశాడు దేవుడు. నువ్వు వెళ్ళి ఆ వ్యక్తితో సమాధానం పడి వచ్చి అప్పుడు కానుకై ప్రార్థన చేయి, అప్పుడు నేను అంగీకరిస్తాను. ఆడితో సమాధానం పడకుండా ఎంత కాలం అయితే నువ్వు ఉంటావో,
వారితో ఎంతకాలం అయితే సమాధాన పడకుండా నువ్వు ఉంటావో, నువ్వు ఎన్ని వారాలు చర్చికి వచ్చినా సరే, ఎంత కాలం వచ్చి ప్రార్థన చేసినా సరే, ఆ ప్రార్థనకి నేను ప్రతిఫలం ఇవ్వను అంటున్నాడు దేవుడు. అలా ఉందామా? సమాధాన పడి దేవుని దగ్గర ఫలం పొందుదామా? చెప్పాలి. సమాధాన పడి దేవుని దగ్గర నుంచి ఫలము పొందాలా. దేవుడు నీకు నాకు ఫలం ఇవ్వాలి అంటే నువ్వు మొట్టమొదట సమాధానము పడాలా. మీ వారే కదా, మీ కుటుంబమే కదా, ఏమండి, మీ బంధువులే కదా, మీ రక్త సంబంధాలే కదా, నీ ఇంటి పేరు గల వాళ్ళే కదా. వీళ్ళతోనే సమాధానం పడిపోతే ఏరే కులస్తులతో ఎలా సమాధానం పడతామండి? పడతారా? ఏం బాబు, మన ఇంటివారు, మన బంధువులు, మన రక్త సంబంధాలతోనే మనకు విరోధం ఉందనుకో, ఏరో కులస్తులో సమాధానం ఉండగలుగుతావా? ఉండలేవు, జరగదది. ముందు సమాధానం ఎక్కడ కనపడాలంటే నీ హృదయంలో కనపడాలా, నీ ఇంటిలో కనపడాలా, అప్పుడు నీ ఇరుగు పొరుగు వద్ద కనపడాలా, అప్పుడు నీ దేవునితో కూడా ఉండాలి. బైబిల్లో ఉంది, చూపిస్తాను, కాసేపు ఆగండి. ముందు ఎవరితో సమాధాన పడాలి చూద్దాం. బైబిల్ గ్రంథములో మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 12వ వచనం చదువు త్వరగా. మత్తయి రాసిన సువార్త ఏమండి 10వ అధ్యాయము, ఏమండి, ఏ ఇంట్లోని ఇక సమాధాన పడిన ఈ 12 మంది శిష్యులతో యేసుప్రభువు అంటున్నాడు అన్నమాట, ఇదిగో బాయ్, మీరు గ్రామాలకు వెళ్ళండి. గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత కుటుంబాలు ఉంటాయి, గృహాల్లోకి వెళ్ళండి. గృహాల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చెప్పాలో చెప్తున్నాను బాగేనండి అన్నాడు. ఏమండి, ఏమన్నాడమ్మా? ఆ ఇంటిలో ప్రవేశించి ఇంటి వారికి శుభమని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు వీళ్ళు? ఏమండి, యేసు ప్రభు వలన సమాధానం పొందిన వారు 12 మంది అపొస్తలులు. వీరందరినీ పంపించాడు గ్రామాలకి. మీరు వెళ్ళండి, ఆ గ్రామానికి, వాటరమైన గ్రామానికి వెళ్ళండి, కృపానగరమైన గ్రామానికి వెళ్ళండి అని యేసు ప్రభు వారు చెప్పి పంపించాడు ఈ 12 మందిని. ఇక వచ్చిన వారు ఏం చేయాలంట? ఆ ఇంటి వారికి శుభము అని చెప్పాలంట. శుభమని చెప్పిన తర్వాత ఏం జరుగుతుందంట? ఆ ఇల్లు యోగ్యమైనదైతే. ఏంటి యోగ్యత? ఏంటి యోగ్యత అంటే దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాస సంబంధమైన సమాధానము. విశ్వాస సంబంధమైన సమాధానం, అదే యోగ్యత. ఏమండి, బాగా రంగులు పూశారు, పెద్ద బిల్డింగ్ కట్టారు, చాలా చాలా రూములు ఉన్నాయి. ఇది కాదు దేవుడు కోరుకునేది. ఇల్లు యోగ్యమైనది అవ్వాలి. ఆ ఇంటిలో ఉన్నవారు ఎలా ఉండాలి? ప్రేమ, ఆప్యాయత, అనురాగంతో ఉండాలి, శాంతి సమాధానంతో ఉండాలి. అలాంటప్పుడు ఏ సేవకుడు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళినా ఆ ఇల్లు దీవించబడుతుంది. అదే యేసుప్రభు చెబుతున్నాడు, ఆ ఇంటిలో ప్రవేశించి ఆ ఇంటికి శుభమని చెప్పండి. ఏమండి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము ఆ ఇంటి వారందరికీ వర్తిస్తుంది. ఒకవేళ ఆ ఇల్లు యోగ్యమైనది కాకపోతే, ఆ ఇల్లు విశ్వాస గృహము కాకపోతే, ఆ ఇంటిలో ఉన్నవారు సమాధాన పడటానికి మనసు లేకపోతే ఏమవుతుందంట? అయోగ్యమైనది అయితే మీ సమాధానము మీ అంటే మళ్ళా ఇల్లు ఎలా ఉంటుంది? అల్లరిగా ఉంటుంది. ఆ కుటుంబం ఎలా ఉంటుంది? అశాంతిగా ఉంటుంది. ఏమండి, వినండి, మీ గ్రామానికి వచ్చారు సమాధానపరిచే బిడ్డలు, మీ గృహాన్ని దర్శించారు సమాధానపరిచే బిడ్డలు. అయితే ఆ వచ్చిన వారు సమాధానకర్తలు అయితే మీ ఇంటి వారు ఎలా ఉండాలి? వారు చెప్పే మాటకి చెవియొగ్గి మీ ఇంటి వారికి కూడా ఏమవ్వాలి? సమాధాన పడాలి. ఇంట్లోనేమో అల్లరిని, ఈదులనేమో అదొద్దు. దేవుని మాటలు వింటున్నాం కాబట్టి, దేవుని వాక్యం వింటున్నాం కాబట్టి
ఇక్కడి నుంచైనా దేవునికి ఇష్టమైన సమాధానము, దేవుడు కోరుకునే సమాధానము నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాడు, నీ జీవితంలో ఉండాలనుకుంటున్నాడు, మీ కుటుంబ సభ్యుల్లో ఉండాలనుకుంటున్నాడు. కనుక మీరందరూ ఏకమై, దేవా నాకు నా బిడ్డలకి సమాధానం దయచేయి, నాకు నా భర్తకి సమాధానం దయచేయి, నేను నా ఇరుగు పొరుగు వారితో సమాధాన పడేట్టుగా చేయి. సమాధానము లేకపోతే నువ్వు ఉండనని వాక్యంలో చూశాను. సమాధానము లేని చోట దేవుడు ఉండడలగని వాక్యం ద్వారా చెప్పడం విన్నాను నేను. అందుకు నాకు కావాలి సమాధానము. అందుకు నేను ఈ రోజుని సమాధాన పడతాను. సమాధాన పరిచేవారే ధన్యులు, వారే దేవుని కుమారులని విన్నాను వాక్యం ద్వారాగా. నేను నీ బిడ్డనవ్వాలంటే నేను సమాధానంగా ఉండాలి. నువ్వు నన్ను నీ కుమార్తెగా కుమారునిగా పిలవాలంటే నేను భూలోకంలో సమాధానం పడాలి అని దేవుని బిడ్డలారా మీరందరూ అదే కోరుకోండి. డబ్బు ధనం అడిగినా అడగకపోయినా ఇవి వస్తూ ఉంటాయి. మోసం చేయొచ్చు డబ్బుకి, ఏమండి? మోసం చేసి కూడా సంపాదించు డబ్బుని, వ్యాపారం చేసి సంపాదించే డబ్బుని, దొంగతనం చేసి సంపాదించే ధనాన్ని, ఏమన్నా ఇన్ని ఉన్నాయా లేవా? వ్యాపారం వల్ల వస్తాయి డబ్బు, మోసం వల్ల వస్తుంది ధనము, ఏమండి? అబద్ధాల వల్ల వస్తుంది డబ్బు, వస్తుందా రాదా? అవి కాదు మనం అడగవలసినది. దేవుడు కోరుకునేది, దేవుడు ఇష్టానన్నది, నీకు నాకు మనందరికి కావలసినది దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని కోరుకుందాం. అందుకే నీ కొరకే వచ్చాడు యేసుప్రభు, నిన్ను సమాధానపరచటానికి. నీలో ఉన్న అల్లరి అశాంతి తొలగించి ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చి నీ కుటుంబం ద్వారాగా దేవుడు ఉన్నాడని సమాజానికి తెలియపరచాలి. మీ కుటుంబం ద్వారాగా దేవుడు ఉన్నాడు అని అన్ని జనులకు తెలియచేయాలి. మీ కుటుంబం ద్వారాగా, మీ బిడ్డల ద్వారాగా, నీ భార్య నీ భర్త ద్వారాగా, మీకున్న సమాధానం ద్వారాగా మీ చూసే ప్రజలందరూ కూడా వారు కూడా నేర్చుకోవాలి, వారు కూడా నేర్చుకోవాలి. ఏమండి? ఇప్పుడు యేసు ప్రభు వారు పంపిన శిష్యులు 12 మంది ఏం చాడుతున్నారమ్మా? సమాధానం చాడుతున్నారు. ఏమండి? అది యేసు ప్రభు వల్ల మీ అందరికి వస్తుందయా? మేము కాదు ఇచ్చేది సమాధానం, అది దేవుని వల్ల మీకు మీ కుటుంబాలు కలుగుతుంది. అందుకని మీరు కూడా ఆలోచించండి. మీ బిడ్డలు కానీ, మీరు కానీ, మీ బంధువులు కానీ, మీ రక్త సంబంధులు కానీ ప్రతి ఒక్కరు కూడా సమాధాన పడి ఉండండి. అన్నదమ్ముల్లో లేదు, అక్కచెల్లెల్లో లేదు, ఇప్పుడు అత్త కోడల్లో లేదు, భర్త భార్యలో కూడా ఉండట్లేదు సమాధానం. ఎందుకో? ఏమవుతున్నారు ఈ మనుషులంతా? ఏమండి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అసలు మనం ఏం కలిగి ఉంటున్నాము? ఇదేమని అర్థమవుతుందా? అర్థం లేని జీవితాలు జీవించడం వ్యర్థమైపోతామండి. అర్థం లేని జీవితాలు జీవించడం వ్యర్థమైపోతుంది. దయించి ఈ వాక్యం ద్వారాగా, ఈ మాట ద్వారాగైనా, ఇక మీదట రాబోయే కాలానికైనా, ముందుకైనా మన కుటుంబాలే సమాధానముగా, మన బిడ్డలే సమాధానముగా, మన బంధువులే సమాధానముగా, మనం అందరము కూడా సమాధానముగా ఉందుముగాక. దేవుడండి మనకిచ్చేది సమాధానం. సమాధాన సంబంధమైన సంగతులనే ఎప్పుడైతే నువ్వు నీ ఇరుగు పొరుగు వారితో సమాధానం పడతావో అప్పుడు నువ్వు దేవునితో కూడా సమాధానం ఉంటుంది. ఏమా? ఎప్పుడైతే మన సమాజంతో సమాధానంగా ఉంటామో మన దేవుని కూడా సమాధానపరుస్తాడు. బైబిల్లో ఉందన్నమాట. ఏమండి? చూడండి ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదువుతారు ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. కొన్ని వచనాలు 1వ వచనం నుండి. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి స్తోత్ర. చూసారా? మన యేసు ప్రభు మనకిచ్చిన సమాధానం ఎక్కడ తీసుకెళ్తుంది? ఇప్పుడు తండ్రి అయినా దేవునితో కూడా సమాధానం పడవచ్చు. అయ్యండి, నీవు యేసు ప్రభు వల్ల పొందిన ఆ సమాధానమే నీ పరలోక తండ్రితో కూడా సమాధానం పడి ఉండొచ్చు. ఏమా? ఉందారా వద్దా? అందరూ మాట్లాడట్లేదు. మా ఇంట్లో ఎప్పుడు అల్లరే ఉంటుంది, అదే ఉండాలనుకుంటున్నావా?
అదే ఉంటే ఎలాగా? అది గతకాలం అనుకో, వదిలేయి, దాన్ని విడిచిపెట్టేయి. ఇక అల్లరగా ఉండకూడదు. అల్లరగా ఉంటే దేవుడు ఉండనంటాడు కదా. చూడండి ముందు, ఇందా మీరు చదవలేదా? కొరింథీ పత్రికలో ఏమని చెప్పారు? సమాధానకర్తనగా నేను అల్లరికి నేను కర్తన కాదమ్మా, అల్లరి ఉన్న చోట నేను ఉండను అంటున్నాడు దేవుడు. మరి దేవుడు లేకపోతే ఎలాగా మన పరిస్థితి, మన కుటుంబ పరిస్థితి ఏంటి? ఎలా బాగుపడతాం? ఎప్పుడు దీవించబడదాం? ఎప్పుడు ఆశ్రయించబడదాం? ఎప్పుడు బాగుపడదాం? మరి దేవుడు లేకపోతే ఎలాగుంటుంది మన పరిస్థితి? అల్లకలం అయిపోదు, గందరగోళం అయిపోద్ది. యేసుప్రభువు వారు అంతే కదండి, నీ కొరకు నా కొరకే ఉందండి. సమాధులు చీల్చి బయటకు వచ్చాడు నిన్ను సమాధానపరచడానికి. అదిగో వాళ్ళందరూ 12 మంది భయపడుతూ ఉన్న వారి మధ్యలోకి వెళ్ళాడు, మీకు సమాధానం కలుగుగా అన్నాడు. ఆ సమాధానం వాళ్ళందరూ పొందారు, అనేకులకు సమాధానం చూపించారు. అనేకులు అలాగా దేశాలన్నీ కూడా మారిపోతున్నాయి. మరి ఈరోజు మన కుటుంబాల్లో సమాధానం లేకపోతే పక్కనింటి వారు మారతారా? ఏం బాబు చెప్పండి. ఇప్పుడు నేనున్నాను ఉదాహరణకి, మీ అందరికీ వాక్యం చెప్పేవాడిని, పెద్ద కబుర్లు చెప్తున్నాను ఇక్కడ. మరి సమాధానం లేకపోతే ఏటహే పెద్దగా అరుస్తూ ఉంటాడు, వాక్యం అయితే బాగా చెప్తాడు, కానీ ఇంట్లో సమాధానం ఉండదా వీడికి? ఈ పాస్టర్ ఏం పాస్టర్ కానీ అంటారనరా? మరి అప్పుడు ఎలా ఉండాలి నేను? నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు అందరూ ఎలా ఉండాలి? ఉండాలా లేదా? మరి అప్పుడు వాళ్ళు చూస్తారా? చూడరా? చూసినారు ఏమవుతారు? అరే ఎంత చక్కగా ఉంటారు వాళ్ళ కుటుంబం, ఎప్పుడు అల్లరి చూడలేదు వాళ్ళ ఇంట్లోని, ఎప్పుడు గొడవలు చూడలేదు వాళ్ళ ఇంట్లోని అంటారనరాళ్ళు. అన్నవాడు ఏం చేస్తాడు? మనం కూడా అలా మారితే బాగుంటుంది కదా, అలా మారాలి కదా. అంటే ఈ సమాధానము నువ్వు పడుట వలన నీ దగ్గర ఎవరు ఉంటారు తెలుసా? దేవుడు ఉంటున్నాడు. నిన్ను సమాధానపరిచేది దేవుడు కదా. సమాధానమేనండి దేవుడేనండి సమాధానము. దేవునికి స్తోత్రం చెప్పండి. సమాధానమే దేవుడే సమాధానం. ఈ రెండు నీ ఇంట్లో ఉంటే ఎంత ఆనందం ఏమండి. సమాధానంగా ఉండే గృహం అంట, అది ఆనందకరమైన నిలయం అంట. ఆనందకర నిలయం. సమాధానం కోల్పోవద్దు దేవుని బిడ్డలారా, సమాధానం పోగొట్టుకోవద్దు విశ్వాసులారా. సమాధానాన్ని ఏమండి ఎదిగి ఎంటాడి పట్టుకోండి. ఎక్కడ దొరుకుతుంది సమాధానం? నాకు ఎక్కడ దొరుకుతుంది సమాధానం? ఏమండి మీరు పాటలు పాడతారు కదా, పాటలు పాడతారా? ఆ పాట పాడండి. ఎక్కడ ఉందని సమాధానమెచ్చట దొరికేనని, సంతోషం ఎచ్చట ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని, ఎందరికో మ్రొక్కాను ఏమేమో చేశాను, ఎందరికో మ్రొక్కాను ఏమేమో చేశాను, చివరికదే నీలోనే కనిగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా, దేవునికి స్తోత్రం. ఎక్కడ దొరుకుతుందంటమ్మా? మరి యేసుపురం దొరుకుతుంది కదా, మరి యేసుపురం నమ్ముకున్నావా లేదా? ఇది చెప్పండి పాయింట్. యేసుపురంలో దొరుకుతుంది సమాధానం అన్నాం పాట ద్వారాగా లేదా వాక్యం ద్వారాగా. మరి యేసుపురం నమ్ముకున్నావా? మనం నమ్ముకున్నావా లేదా? నమ్ముకున్నావా? మరి నమ్ముకున్నావు అన్నప్పుడు మరి ఏది కనపడదట్టి? ఏమ్మా కనపడదట్టి? ఏం కనపడట్లేదు చెప్పండి. ఎందుకని అంటే నువ్వు యేసుప్రభునే చెప్పాలి, మీరే చెప్పాలన్నమాట, నేను చెప్పను. అంటే మీరు యేసుప్రభునే నమ్ముకోలేనట్టా నమ్ముకున్నట్లా? ఏంటి ఎలా అంటా? 40 సంవత్సరాలు అయింది నేను యేసుప్రభు నమ్ముకోనంటావా? అయితే వచ్చేమో అవి నీ లెక్కలు అయ్యి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయ్యవచ్చు. కానీ నీ దగ్గర ఏమి లేదు, సమాధానం లేదంటే ఎవరు లేనట్టు? నిజంగా యేసుప్రభు లేనట్టే. వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోండి. అల్లరి మానండి, అపనిందలు మానండి, నిందించడం మానండి, దూషించడం మానండి,
ఎదుటి వారిని చూసి వ్యసన పట్టం మానండి. ఈ గుణాలు మానితేనే నీలో సమాధానం కనబడుతుంది, మనలో సమాధానం కనబడుతుంది. అప్పుడు చూసిన వారందరూ శబాస్, ఆ కుర్రోడే గతకాలంలో చెడపెడగా ఉండేవాడండి, ప్రతి ఒక్కరిని కూడా దూషించి మాట్లాడేవాడండి. మరి ఎందుకు వచ్చిందో ఈ సమాధానం మరి ఆ కుర్రోడికి? ఓహో అదా సంగతి. చర్చికి వెళ్ళి వాక్యం విన్నాడా, యేసు ప్రభు వల్ల సమాధాన పడ్డాడా. అందుకేనండి ఇంత మార్పు వచ్చింది కుర్రాళ్ళలోని, అందుకేనండి ఇంత మార్పు వచ్చింది బిడ్డలోని. అది సమాధానం ఎక్కడుందంటే యేసు ప్రభులోనే ఉంది. మరి యేసు ప్రభుని కలిగి ఉన్న నేను మీ అందరికి ఎలా కనబడాలా, మీ అందరూ ఎలా కనబడాలా? నేను సమాధానంగా కనబడితేనే మీరందరూ కూడా సమాధానంగా పట్టడానికి అవకాశం ఉంటుంది. నేనే అల్లరిగా ఉంటే, నేనే గాలికి తిరుగుతూ ఉంటే, నేనే ఏదేదో చేస్తూ ఉంటే చూసే వీరందరూ ఏమంటారు అనరా? అంటలేదా? ఇప్పుడు అంటలేదా? ఇటు చక్రంలో అంటున్నారు కదా అందరినీ. ఎందుకంటే వాళ్ళకి లేదు, అది లేదు వాళ్ళకి సమాధానం. వాళ్ళ దగ్గర, నీ దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. ఈ సమాధానం అక్కడ కూడా చూపించండి. ఇక్కడ ఎంత క్రమంగా ఉంటామో తెలుసా, ఇక్కడ ఎంత చక్కగా ఉంటామో తెలుసా, ఇక్కడ ఎంత పద్ధతిగా ఉంటుందో తెలుసా అనకూడదు. కానీ ఎవరికి లేనిది మనకు ఒక చిన్న మంచి పేరు వచ్చింది. మీ సంఘం చాలా క్రమశిక్షణ ఉంటుందని అంటారు. మా సంఘం అదలా బావది, దేవుని సంఘం అది అంటాను నేను. దేవుడు ఉంటున్నాడు కాబట్టి అందరినీ సమాధానపరిచి చక్కగా కూర్చోబెడుతున్నాడు, అల్లరి లేకుండా ఉంటుంది అంటున్నాను నేను. మరి ఈ సమాధానము మన ఇళ్ళలో ఉండాలా? ఈ సమాధానం మన గ్రామంలోకి వెళ్ళాలా? ఈ సమాధానం మన ఇరుగు పొరుగుతో ఉండాలా? ఉండాలి. ఎందుకు ఉండాలంటే నువ్వు ప్రభుని నమ్ముకున్న బిడ్డవు కదా, నువ్వు దేవుడిని తెలుసుకున్న బిడ్డవు కదా, దేవుడు నీకు చెప్తున్నాడు కదా, నీవు దేవుడు నీకు ఇచ్చాడు కదా. ఈ సమాధానం అన్యులకు చూపించాలి, ఈ సమాధానం పరచుకున్న వారికి చూపించాలి. ఈ సమాధానం అనేక మందికి చూపిస్తే అనేకులు మారి నీలాగా యేసు బ్రదర్కి వస్తారు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు విన్న వాక్యాల్లో సమాధానమే సమాధానం అనే మాటనే విన్నారు. ఎన్ని వాక్యాలు చెప్పినా సమాధానం గురించి వస్తుంది. ఏమండి, ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. ఇందాక 5వ అధ్యాయం చదివారు కదా, ఇప్పుడు 10వ వచనం చదవండి. 10వ వచనం, ఏలయనగా మనము శత్రులై ఉండగా ఆయన కుమారుని యేసు ప్రభు మరణము ద్వారా మనము ఎవరితో దేవునితో సమాధానం పరచబడిన ఎడల, సమాధాన పరచబడిన వారిమై చేత మరి నిశ్చయముగా రక్షించబడతాం. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఉన్నాం. ఆయన ద్వారాగానే మనం దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం పొందామంట మనం ఇప్పుడు ఏం పొందామంట? పురుషులు చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మనం ఏం పొందామంట? ఈ రోజున్న వాక్యం ద్వారా ఏం పొందామంట మనం? ఇక మీద అల్లరి ఉండొచ్చా? ఇక మీద గొడవలు ఉండొచ్చా? ఇక మీద తగాదలు ఉండొచ్చా? ఉండనే కూడదు. ఎందుకంటే ఈరోజే పొందాం, సమాధాన స్థితిని పొందాం, సమాధానం పరచబడ్డాం. సమాధాన పరిచయరే దేవుని కుమారులు అనిపించబడ్డాం, దేవుని పిల్లలు అనిపించబడుతున్నాం. అందుకు ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి జీవితకాలం అంతా ఎన్ని సంవత్సరాలతో బ్రతుకు, ఎన్ని కాలం ఉంటావు ఉండు, అయితే ఈ బతికే కాలం అంతా నువ్వు చూపించవలసింది ఏంటి చెప్పండి? సమాధానమనే చూపించు. సమాధానం చూపిస్తుంటే అనేకులు నీ బిడ్డలు అవుతారు, అనేకులు నీ బంధువులు అవుతారు, అనేకులు నీ చుట్టాలు అవుతారు, అనేకులు ఒక పెద్ద సంఘముగా మారుతారు. అందుకని ఈరోజు దేవుడు కోరుకునే మాట ఏంటంటే, ఇందాక మీరు చదివారు కదా కీర్తన గ్రంథములో, ఏమండి, నేను కోరినది సమాధానమే, నేను కోరినది సమాధానమే అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ సమాధానం మీ అందరిలో, మీ ఇండల్లో, మీ గృహాల్లో, మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో పరిశుద్ధాత్ముడు నింపి కాపాడి నడిపించునుగాక.
ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో బలపరచునుగాక. సాక్ష్యం ఎవరైనా ఉంటే రండి త్వరగా. సాక్ష్యాలు ఎవరైనా చెప్పగలరుంటే రండి త్వరగా.